పంచమి ఆదివారం ఆరుద్ర నక్షత్రం ఈశ్వర నక్షత్రం పరమేశ్వరుడు. నేను శివుని పూజిస్తుంటాను 12 లింగాలు కలిశాక రోజు. ఎందుకంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళాను గై నుండి ప్రేయర్ దగ్గర, కానీ ఎవరిని ఆశించలేదు, దైవాన్ని ఆశించాను. దైవం ఎప్పుడు కూడా ఒకరు మాటలో శాసనం. ఇక్కడ ఉన్న అందరూ ఉండొచ్చు, అందరిలో ఇప్పుడు ఎలా నిలబడి నేను కూర్చుని మీ అందరికీ చెప్పే శక్తి చెయ్యకూడా చూడను. మీడియాకి ప్రతి ఒక్కరికి చెప్పే శక్తి నా కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. నేను ఉన్నంత వరకు మీ అందరికీ సేవ చేయడం. అందుకే నేను ఈ భూమి మీద పుట్టాను. డబ్బు గురించి పుట్టలేదు మీడియాకి. అది నేను ఒక సిద్ధాంతపరంగా చెప్పలేదు, సైంటిఫిక్గా చెప్పలేదు. మనిషి మనుగడ కోసం జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సాయం పొందాలి. జీవితంలో వాళ్ళు అత్యున్న స్థాయిలోకి వెళ్ళాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి. మంచిదే కదా చెప్పండి సార్ డాక్టర్ గారు. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. ఎక్కడ పుట్టినమ్మా? లీఫ్ సంవత్సరంలో 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. 29 ఫిబ్రవరి లీఫ్లో పుట్టింది. ఏప్రిల్ 12. ఇవన్నీ నలిగిపోయాను చూడండి. అలా ఇచ్చిన పుస్తకాలన్నీ నలిగిపోయి ఇంకో పుస్తకం కూడా ఇంటి దగ్గర ఉంది. ఇంకోళ్ళు కొనేస్తాను, కొనొద్దు బాబు, ఇందులో ఉన్నంత వరకు నేను చెప్తాను, లేకపోతే లేదు అని చెప్పుకొచ్చి నీ పేపర్లన్నీ నలిగిపోయి చాలామంది పుస్తకాలు కొనేస్తాను, నేను కొనొద్దు, వాళ్ళు ఇబ్బంది పడి నాకు చేయొద్దు, నేనే కొనుక్కోను. నేను చదివింది అది. ఏప్రిల్ 12 ఏమో, మే 12. తిరిగిపోయింది కాగితం. మే 12 కదమ్మా? ఎంత టైం ఎంత అన్నావు? 12 కరెక్టేనా? డేట్ అంటే ఇక కరెక్ట్గా ఇందులో అండి డాక్టర్ గారు. ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్గా చూడండి. చూడండి ఇక చూడండి, మే కదా 12వ తారీఖు చెప్పింది. ఎంత అన్నది? 12. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. మీ పాపకి ఏం పేరు? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు, అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను, బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, నిజమే కదా చెప్పండి. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు, నిజమే కాదో చెప్పండి. నిజమే కాదో చెప్పండి. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల డాక్టర్ గారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు నేను చూసినా ఇది సంబంధించింది ఎందుకంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళడం, కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100% ఉంది. ఎందుకంటే పాపను తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈశ్వరుడు నక్షత్రం 4వ పాదం. ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్గా ఉంది. అది కన్ఫర్మ్గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను, నాకు ఆ శక్తి ఉంది. ఈ పుస్తకంలో నేను లీఫ్ సంవత్సరం 2029 లీఫ్ వచ్చిందండి. కానీ ఇందులో వచ్చింది నా దగ్గర మే 28 వచ్చింది. 29 ఇంకో బుక్ ఉంది. నాకు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఒకసారి ఇంటికి ఫోన్ చేయాలి. ఇంటి దగ్గర పెద్ద బుక్ ఉంది, ఆ బుక్లో మళ్ళీ నైట్ చూడాలా. అది లీఫ్ సంవత్సరంలో 1 నిమిషం మారిపోతే గడియలు మారిపోతుంది. గడియ విగడియ ఉంటుంది. 4వ పాదం అండి ఆరుద్ర. అమ్మా ఆరుద్ర 4వ పాదం.
ఇదంతా 2వ సంవత్సరం అంతే అంతే. మే 12 ఇది లవ్ మ్యారేజా? ఎక్కడ జరిగింది మ్యారేజ్? గ్రహాలన్నీ బాగున్నాయి. మీ పాప సేఫ్గా ఉంది. ఇది ఎటువంటి ప్రమాదం జరగదు. ఇందులో వాస్తవం. ఎందుకంటే నేను చదివిన పుస్తకాలన్నీ చదివాను. మీ పాప ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి తప్ప ఆ పాపకి ఏటమ్మా పాప పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఈ నక్షత్రం ఇవన్నీ పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి, అందరూ తెచ్చి నాకు ఇచ్చారు పుస్తకాలు. ఇవన్నీ చదివాను, వేదం చదివాను. 4వ పాదం 1 2 3. మీకు తెలిస్తే డేట్ ఇస్తున్నాను, రాసుకోండి. మీడియాలో కూడా నేను డేట్లు ఇస్తున్నాను. రేపు జూలై 1, 10, 19, 28వ తారీఖులో అమ్మాయి దొరకడం, సెప్టెంబర్ లోపల డేట్ ఇస్తున్నాను కన్ఫర్మ్గా. ఈ అమ్మాయి పూర్తిగా మీకు నిర్ధారణ దొరుకుతుంది. ఎందుకంటే నేను పక్కాగా పరమేశ్వరం పూజిస్తాను కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి పుట్టింది పంచమి, లక్షవారం పంచమి అంటే 5, 5ను ఆదివారం 1, 6, 6, 6, 12, 12 అంటే 3 ఉంది. ఖచ్చితంగా రేపు జూలై సెప్టెంబర్ లోపల ఈ అమ్మాయి కన్ఫర్మ్. ఎందుకంటే అమ్మాయికి ఎటువంటిది ఏం జరగదు. ఎక్కడి నుంచి వెళ్ళింది పాప? ఎక్కడి నుంచి? మీ ఇంటికి ఎంతమంది ఎవరన్నా వచ్చేవారో తరచు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు గట్ట ఎవరన్నా? కాదమ్మా, నేను అడుగుతున్నాను. స్వామి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, అడగొచ్చా అడగకూడదా? నీ పేరు ఏం పేరు? పూర్తి పేరు? శంకర్ గణేష్. నీ నక్షత్రం ఏమైనా ఉందా? నీ వయసు ఎంత? అంటే దీన్ని బట్టి కూడా కొన్ని వస్తుంటాయి నాకు తెలుసుకోవాలి. 25. ఎన్నోవాడు? నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? దుర్గమ్మ. చెప్పు. నేను అన్నట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, దేవి దయ ఉంటే దేనికి లోటు ఉండదు. నేను కూడా ఒక ప్రశ్న వేస్తున్నా, ప్రశ్న నాకు సమాధానం రావాలి. 1 to 10లో నీకు ఇష్టమైన నెంబర్ చెప్పు. 1 to 10 1 to 10లో నీకు ఇష్టమైన నెంబర్. నీకు కూడా ఇందులో తెలుస్తుంది ఏంటన్నది. ఇద్దరిలో ఏమన్నా లోటుపాటు ఉన్నది తెలుస్తుంది. 9. ఎన్నోడివి? శంకర్ గణేష్. వయసు 25 అంతే కదా? చదువు 7th మన 25 కన్ఫర్మే కదా? ఆధార్ కార్డ్ 1 to 10లో ఏం చెప్పు నెంబరు? 1 to 10లో 9 ఇంకో నెంబర్ చెప్పు. 7 ఇంకో నెంబర్ 3. 3 టోటల్ చేయి. నువ్వు చెప్పిన నెంబర్లో 9 ఫస్ట్ 9 చెప్పాడు. 9, 7, 3. 9, 7, 3. 16, 3, 19. వయసు ఎంత? 25, 19 కలపండి. 25ను 19. నువ్వు నేను ఒక మాట్లాడుతున్నాను ఏమనుకోనంటే, నువ్వు ఇంటి దగ్గర వండుకుంటా తరచూ బయటకి ఎక్కువ వెళ్తుంటావా? నువ్వు ఇంటి దగ్గర సరిగా ఉండవు. ఎస్ నో? నువ్వు స్టాండర్డ్గా ఇక్కడ ఉండటం లేదు. తరచూ బయటకు తిరుగుతున్నావు నిర్లక్ష్యంగా. నిజమా కదా చెప్పు? ఇతను నిర్లక్ష్యం కొద్ది దారి తీసిందండి. మీరేమనుకోకండి. నిజమా కదా చెప్పు? తర్వాత ఇంకో విషయం కూడా నీకు చెప్తాను. నువ్వేమైనా గేమ్లు కానీ ఆటలు కానీ అలాంటివి ఏమన్నా ఎవరితోనూ ఫ్రెండ్స్ చెప్తావు? నీకంటూ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉండేవారా? నిజం చెప్పు. నా దగ్గర నేను కరెక్ట్గా మాట్లాడుతుంటాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో నీకు 2 అన్నా నిజం ఉండాలి. నా మాటలు నిజమా కదా చెప్పు? ఎందుకంటే ధనిష్ట నక్షత్రం, మకర రాశి, ఎప్పుడు ఎవరి దగ్గర తల ఉంటుందో మాట పడ్డు. నిజా కథ చెప్పు. కేవలం ఈవిడ గురించి 10 సార్లు తిరిగావు మ్యారేజ్ విషయంలో. నిజా కథ చెప్పు. నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోనని. ఎస్ఆర్ నో చెప్పు. మీడియాకి కానీ ఎవరన్నా అడగొచ్చు. నేను చెప్పిన మాటలో నిజం ఉన్నదో అబద్ధం చెప్పు.